ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాడు. హితవర్షిని అనేక పూజలు చేసింది, మేమిద్దరం చాలా సంతోషంగా జీవించాలని, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని, 100 ఏళ్ల పాటు చాలా హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో అంత ప్రేమ చూపించింది నా పైన హితవర్షిని. నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేది, నేనే ఈ లోకంలో సమస్తం అని చెప్పేది. అందుకే హితవర్షిని లేని ఈ లోకంలో నేను ఉండలేను, హితవర్షిని నా ప్రాణం, నా పంచ ప్రాణాలు అంటూ ఆ లేఖలో వినయ్ బాబు రాశాడు. ఆ లేఖ చదివిన తర్వాత ప్రతి ఒక్కరికి కన్నీరే వస్తుంది, ప్రతి ఒక్కరికి కన్నీరు వస్తుంది. ఆ లేఖను మేము ఇక్కడ చూపించలేం. ఆ లేఖ చదివితే నిజంగా గుండెలోంచి దుఃఖం పొంగుకొస్తుంది. కానీ పిచ్చి ప్రయత్నం చేశారు ఇద్దరు. నిజంగా ఒక పిచ్చి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. నిజాయితీ కలిగిన ప్రేమ వీళ్ళది. నిజంగా వీళ్ళ ప్రేమలో నిజాయితీ కనిపిస్తుంది. వీళ్ళ ప్రేమలో ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే గుణం కనిపించింది. వీళ్ళ ప్రేమలో ఒకరి కోసం ఒకరు ప్రాణాలే వదులుకున్నారు. ఇంతకంటే వీళ్ళ ప్రేమలో నిజాయితీని నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ నిజాయితీ కలిగిన ప్రేమలో పోరాటం చేసే విజయం కూడా దక్కేదేమో. తల్లిదండ్రులకు భయపడ్డారో, పరిస్థితులకు భయపడ్డారో, సమాజానికి భయపడ్డారో, ఇంకే విషయంలో భయపడ్డారో తెలియదు. కానీ పిరికితనంతో ఒకరికి ఒకరు ఎవరికి వారే ప్రాణాలు తీసుకొని అనవసరంగా వాళ్ళ కుటుంబాలకి తీరని దుఃఖాన్ని మిగిల్చారు. కుటుంబ సభ్యులు అడ్డుకోవచ్చు అప్పుడు, కానీ ఇవాళ మీకోసమే, వీళ్ళ కోసమే ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి. వినయ్ బాబు శవాన్ని బావిలోంచి బయటకు తీస్తుంటే ఆమె తల్లి రోధిస్తున్న తీరు చూస్తే నిజంగా గుండె పగిలిపోతుంది. ఇంకా ఈ హితవర్షిని మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతలా రోధిస్తున్నారో, ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో అసలు అంచనా వేయలేని పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రేమ నిజమైతే, మీరు ప్రేమించింది నిజమైతే, మీ ప్రేమలో స్వార్థం లేకపోతే, మీ ప్రేమలో నిజాయితీ ఉంటే, మీ ప్రేమ బలమైనదైతే, ఆ ప్రేమకు ఖచ్చితంగా, ఆ ప్రేమకు జీవితాన్ని గెలిపించే శక్తి కూడా ఉంటుంది. ఆ ప్రేమకు మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తి కూడా ఉంటుంది. ఆ ప్రేమకు మీ తల్లిదండ్రినైనా, మీ కుటుంబాలనైనా, ఎటువంటి అడ్డంకులనైనా జయించే శక్తి కూడా ఉంటుంది.